పేజ్ నెంబర్ 24 డిప్థాంగ్స్. ఈ డిప్థాంగ్స్లో కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ఫామ్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, ఒకటి ఐ, మనకి ఐ డిప్థాంగ్ ఉంది కదా, ఐ డిప్థాంగ్. ఐ ఇక్కడ ఐ రాస్తే ఐ అంటే నేనుకి ఒకటే, ఈవై ఐకి ఒకటే. ఈ రెండు ఎలా రాస్తామంటే అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మనం ఫామ్ చేసి రాసుకోవాలి. ఇది ఫొనెటిక్ లాంగ్వేజ్ కాబట్టి ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ లేదు కాబట్టి స్ట్రోక్స్ కూడా మనకి ఒకే రకంగా రాసుకుంటాం. అలాగే ఔ, హౌలో ఔ ఉంది కాబట్టి మనం ఔ అంటే అక్కడ హౌ. అలాగే వై, చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా రాయండి ఇవన్నీ. ఇది చిన్న యాంగులర్ సైన్ అనమాట, చిన్న యాంగులర్ సైన్ అంటే స్ట్రైట్కి వచ్చి ఇలా లెఫ్ట్కి వెళ్తుంది, అది వై. అలాగే బియాండ్, యూని పైకి రాసుకుంటే అది బియాండ్, ఎబ్బది లైన్ రాసుకుంటే అది బియాండ్. ఆన్ ది లైన్ రాస్తే యు, వైఓయు, ఎబ్బది లైన్ రాస్తే బియాండ్. రెండింటికి ఒకటే ఫామ్. అలాగే విత్, ఇవి చాలా జాగ్రత్తగా రాయండి, కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి రాస్తుండాలి. విత్ ఎక్కడ రాస్తారంటే ఇలా రాయాలి, ఇక్కడ అబౌవ్ ద లైన్ ఆఫ్ సర్కిల్ అంటే యాంటీ క్లాక్ వైజ్ రాస్తాం విత్. అలాగే వెన్ ఎక్కడ రాస్తారంటే ఆన్ ది లైన్ రాయాలి. వెన్ అనేది ఆన్ ది లైన్ రాయాలి, విత్ ఏమో అబౌవ్ ది లైన్ రాయాలి. అలాగే వాట్ అనేది డైరెక్షన్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వాట్ అనేది రాసుకోవాలి. అలాగే వుడ్ అనేది వెన్ ప్లేస్ ఏంటి ఆన్ ద లైన్ కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వుడ్ అనేది రాసుకోవాలి. ఈ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ రిపీటెడ్గా రాస్తుంటాలి. విత్ వెన్న వాట్ వుడ్ వెన్న అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తుంటే మీకు ఈజీగా అవుతుంది. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయాలి.